అబద్ధాల రాముడు. తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. సూరమ్మ చాలా పేదరాలు. ఆమె భర్త భూషయ్య మరణించాడు. అతను మరణించే నాటికి భూషయ్య సూరమ్మ దంపతులకు 5 ఏళ్ల కొడుకున్నాడు. వాడి పేరు రాముడు. ఈ దంపతులకు చాలా కాలంగా పిల్లలు లేకపోవడంతో భద్రాది రాముడికి అనేక విధాల మొక్కుకున్నారు. ఆ దంపతులు శ్రీరామచంద్రుడంటే ఇష్టదైవంగా పూజించుతుండేవారు. వాళ్లకు పుత్ర సంతానం కలగగానే తన ఇష్టదైవం అయిన రాముడి పేరు పెట్టుకున్నారు. తండ్రి భూషయ్య మరణించే నాటికి ఏ విధమైన ఆస్తి లేదు. భూషయ్య సంపాదించింది ఏమీ లేదు. ఏదో షావుకారు కొట్లో లెక్కలు రాసి కొద్దో గొప్పో సంపాదించేవాడు. ఆ సంపాదించిన దాంతో గుట్టుగా సంసారం గడుపుతుండేవారు. ఆయన ఉన్నంతకాలం ఇల్లు చూసుకోవడం తప్ప సూరమ్మకు వేరే ఆలోచన ఉండేది కాదు. ఆయన పోయాక 5 ఏళ్ల రాముడిని పెంచి అభివృద్ధిలోకి తీసుకువచ్చే బాధ్యత ఏర్పడింది. తన కొడుకుని ప్రయోజకుడిని చేసి తమ కష్టాల్ని తీర్చుకోవచ్చు అనుకుంది. అయితే పూట గడవడమే కష్టంగా ఉండి కరణంగారి ఇంట్లో వంట మనిషిగా చేరింది. ఆమె భర్త భూషయ్య కూడా కరణంగారి ఇంటినే లెక్కలు రాసి డబ్బు తీసుకుంటుండేవాడు. అందువలన భూషయ్య మీదున్న అభిమానం కొద్దీ సూరమ్మని వంట పని చేయడానికి అంగీకరించాడు కరణంగారు. రాముడు పెరుగుతున్నాడు. తన కొడుకును ప్రాణప్రదంగా పెంచుతూ కంటికి రెప్పలా చూసుకుంటుంది సూరమ్మ. రాముడు పెరిగే వయసులో చిన్నప్పటి నుండి అల్లరి పిల్లల స్నేహానికి అలవాటు పడ్డాడు. బడికి వెళుతున్న చదువు మీద ధ్యాస ఉండేది కాదు. తోటి పిల్లల దగ్గర బలపాలు కాజేయడం, పుస్తకాలు కాజేయడం వంటి పనులు చేస్తుండేవాడు. తోటి పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్లకు రాము బలపాలు తీసుకున్నాడని, రాము తమను కొట్టాడని, రాము ఆడుకోవడానికి రమ్మని పారిపోయాడని ఇటువంటి ఫిర్యాదులు చేసేవాళ్ళు. వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి సూరమ్మను అడిగితే రాము మంచివాడు అని, కావాలని వాడి మీద మీరంతా నిందలు వేస్తున్నారని తన కొడుకు రాముణ్ణి వెనకేసుకు వచ్చి మాట్లాడేది. దాంతో రాముకు తల్లి తనను నమ్మి ఎదుటివారిని నిందించటం ఎంతో ఆనందం కలిగేది. రాముని గారంగా చూసుకుంటూ తను వంట చేసి సంపాదించే దాంట్లోనే రాము బడికి వెళ్ళేటప్పుడు చిరుతిళ్లకు అని డబ్బులు ఇస్తుండేది. పూట గడుపుకోవడం కోసం తను పడే కష్టం పట్టించుకునేది కాదు. రాముకి మంచి మంచి బట్టలు కొంటుండేది. కారణం వాడు బడికి వెళ్ళి చదువుకునే పిల్లాడని, తోటి పిల్లలు అందరూ మంచి బట్టలు కట్టుకుని స్కూలుకు వస్తుంటే తన బిడ్డ అందరికంటే తీసివేతగా ఉండకూడదని ఆమె ఉద్దేశ్యం. రాముడు అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన వాడయ్యాడు. వాడు ఏం చెప్పినా అది నిజమనుకుని సూరమ్మ మురిసిపోతుండేది. ఆనందంతో గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకునేది. రాము తెలివైన వాడని, పైకి వస్తే తమ కష్టాలు తీరుతాయని ఏవేవో కలలు కంటుండేది. రాముడు ఒకసారి బచ్చల కూర పట్టుకు వచ్చాడు. తల్లికి బచ్చల కూర అంటే ఇష్టం. అమ్మా, నీకోసమే ఈ బచ్చల కూర తెచ్చానమ్మా అని అన్నాడు. కొన్నావా? డబ్బులు ఎక్కడివి అంది. నువ్వు నాకు ఇచ్చిన చిల్లర డబ్బులు ముంతలో వేసి దాచుకుంటున్నాను. నాతో చదువుకుంటున్నాడే రంగడు. 1-2 సార్లు మన ఇంటికి కూడా వచ్చాడమ్మా. వాళ్ళ నాన్న ఆకుకూరలు అమ్ముతాడు కదా. నీకు బచ్చలి కూర అంటే ఇష్టమని చెప్పాను. నేను బాగా చదువుతానని నాతో పాటు వెళ్ళే రంగడు కూడా బాగా చదువుతాడని నాకు బచ్చలి కూర ఇచ్చి నీకివ్వమన్నాడు అని చెప్పాడు. అంతా వట్టిది. రంగడు తండ్రి ఆకుకూరలు అమ్ముతున్న మాట నిజమే, కానీ ఆ బచ్చలి కూర రంగడు తండ్రికి తెలియకుండా ఎత్తుకు వచ్చాడు. అది తెలియని సూరమ్మ కొడుకు చెప్పింది నిజమని నమ్మి మురిసిపోయింది. తల్లిని మెప్పించి రోజు పావలానో ₹1 తీసుకుని ఖర్చు పెట్టుకోవాలని ఈ పని చేశాడు. తల్లి సంతోషించడం, అప్పుడప్పుడు ఆకుకూరో పెన్సిలో కలమో ఏదో ఒకటి దొంగతనం చేసిన వస్తువులు తల్లికిస్తున్నాడు. తల్లి మురిసిపోతూ రోజూ బడికి వెళ్ళేటప్పుడు ₹1 డబ్బులు ఇచ్చి పంపుతూ ఉంది. సూరమ్మ పొరుగున ఉంటున్నది పార్వతమ్మ. పిల్లలకు డబ్బులు ఇస్తే చెడిపోతారని, అంత ప్రేమ ఉంటే మనమే వాళ్లకు నచ్చిన తినుబండారాలను కొనిపెట్టాలని చెప్పింది. మావాడు చాలా జాగ్రత్తపరుడు. ఎప్పుడో ₹1 పెట్టి ముంత కొన్నాడు. నేను ఇచ్చే డబ్బులన్నీ ముంతలో వేసి దాచుకుంటున్నాడు. అది మంచిదేగా పార్వతమ్మ. పండగో పబ్బమో వచ్చిందనుకో, వాడు దాచుకున్న డబ్బులు పెట్టి వాడికో చొక్కా కొనిపెట్టవచ్చు. చదువుకునే పిల్లాడు కదా, అందులో బాగా చదువుతున్నాడని పంతులు గారు చెప్తున్నారు. అవునులే, ఒక్క బిడ్డ,
వాడుగాక నీకు మాత్రం ఎవరున్నారు? నువ్వన్నట్లు చేయడం మంచిదే అంది పార్వతమ్మ. బడికి అంటూ వంకబెట్టి తల్లి దగ్గర చిల్లర డబ్బులు తీసుకోవడం, పుస్తకం పలక దేవాలయం వద్ద షావుకారు కొట్లో పెట్టి అల్లరి పిల్లలతో చేరి కోతి కొమ్మచ్చి ఆటలు ఆడుకోవడం, బడి వదిలే వేళకు ఇంటికి వచ్చి తను బడికి వెళ్ళి వచ్చినట్లు చెప్పడం సూరమ్మ నమ్మేది. రాముడు బడికి వెళ్ళడం లేదని, అల్లరి పిల్లలతో ఆడుకుంటున్నాడని ఎవరెన్ని చెప్పినా వాళ్ళు గిట్టగా చెప్తున్నారని, తన కొడుకు బడికి వెళ్ళి బాగా చదువుకుంటున్నాడని, వాళ్లే తన కొడుకు అంటే గిట్టక అబద్ధాలు చెబుతున్నారని వాడు చేసే అల్లరి పనులను సమర్థించేది. వాడిని వెనకేసుకు వచ్చి మాట్లాడేది. వాళ్ళంటే గిట్టక కాదు, వాడు చెప్పే అబద్ధాలు నిజమన్న నమ్మకంతో. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకసారి సూరమ్మ షావుకారు కిరాణా కొట్టుకి ఉప్పుకో పప్పుకో వెళ్ళింది. అప్పుడు షావుకారు అన్నాడు, సూరమ్మ గారు, భూషయ్య గారు ఉన్నప్పటి నుండి మిమ్మల్ని నేను ఎరుగున్నాను. మీరు ఎంత కష్టపడుతున్నారో పూట గడవడానికి మీ రాముడి గురించి కూడా మీరు శ్రద్ధ వహించాలి అన్నారు. మా రాముడికేమయ్యా, మంచిగా చదువుకుంటున్నాడు, బుద్ధిమంతుడు, చదువులో మొదటి ర్యాంకు వస్తున్నదని పంతులు గారు అంటున్నారు అంది. పంతులు గారు నీతో అన్నాడా? షావుకారు అడిగారు. నాతో అంటే ఒకటి, నా కొడుకుతో అంటే ఒకటినా అంది సూరమ్మ. వాడు ఏం చదువుతున్నాడో ఏమిటో నువ్వేమైనా అడుగుతున్నావా అడిగాడు షావుకారు. నాకు చదువు వస్తే కదా నేను అడగడానికి, వాడు చెప్పింది వినడం తప్ప నాకేం తెలుసును అంది. అదే నీ బలహీనత, అందుకే వాడు నిన్ను ఏవో మాటలు చెప్పి ఉబ్బిస్తున్నాడు. నిజానికి రాముడు బడికి పోవడం లేదు, చదవడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఓకి ఎన్ని వంకర్లుంటాయో కూడా వాడికి తెలియదు అన్నాడు షావుకారు. మీకు తెలియదు శెట్టిగారు, వాడి గురించి నాకు తెలుసు. ఎవరో గిట్టని వాళ్ళు మీకు చెప్పి ఉంటారు అంది సూరమ్మ. నువ్వు అంత నమ్మావు కాబట్టే రాముడు అంత చెడిపోతున్నాడు. రోజు ఏం జరుగుతుందో తెలుసునా? నలుగురు ఆకతాయి పిల్లలు మీ వాడిని కలుసుకొని బడికి అని బయలుదేరడం, వాళ్ళు ఇక్కడికి వచ్చి పలకా పుస్తకాలు నా కొట్లో పడేసి ఎక్కడికో పోవడం ఆడుకునేందుకు, మళ్ళీ సాయంత్రం బడి వదిలే వేళకు వచ్చి పుస్తకాలు తీసుకువెళ్ళడం, ఇళ్లకు వచ్చి బాగా చదువుతున్నామని చెప్పడం, ఇది జరుగుతున్న తంతు అన్నాడు షావుకారు. సూరమ్మ కొయ్యబారిపోయి నిజమేనా అని అడిగింది. అప్పుడే పంతులు గారు ఏదో సరుకు కోసం కొట్టుకు వచ్చాడు. సమయానికి పంతులు గారు వచ్చారుగా, ఆయన్ని అడుగు అన్నాడు షావుకారు. ఏమిటది, రాముడు సంగతా అన్నాడు. అప్పుడు సూరమ్మ పంతుల్ని ప్రశ్నార్థకంగా చూసింది. మీ రాముడు వారానికి ఒక రోజో 2 రోజులో బడికి వస్తాడు. ఆ రావడం కూడా మా మీద అజమాయిషీకి, అల్లరి పిల్లలు చెడేది కాకుండా మంచి పిల్లల్ని కూడా చెరగొట్టేందుకు. మీ వాడు నోరు మెదిపితే అబద్ధం, తెచ్చేవి అన్నీ చిల్లర తగాదాలు, చిల్లర దొంగతనాలు. నేను చెప్పాను అనుకోకుండా వాడిని మంచి కట్టుదిట్టంలో పెట్టి చదివిస్తే చిన్న వయసులో ఉన్నాడు కాబట్టి దారికి రావచ్చు, చదువు మీద ధ్యాస కలవచ్చు. చూడు సూరమ్మ, మొక్కయి వంగనిది మొరానై వంగుతుందా? పెంచి పెద్ద చేయాల్సిన తండ్రి పోయాడు, ఉన్న తల్లికి చదువు రాదు, ఇంకెలా పైకొస్తాడు? నీకు గుర్తుందో లేదో, ఒకసారి పాఠం రాలేదని నేను చెంపదెబ్బ కొడితే నువ్వు వచ్చి నాతో గొడవ పడ్డావు, గుర్తుందా? ఏమమ్మా, ఎలా ఉండాలనో ఆ వయసులో అలా ఉండాలి. పిల్లల్ని గారాబం చెయ్యి, కడుపు నిండా పెట్టు. చదువు దగ్గర వచ్చేసరికి జాలి తలవకూడదు, మక్కెలు విరగగొట్టి చదివించాలి. వాళ్ళను అన్నిటా గారం చేయరాదు. మీ పిల్లలు అని మంచికి చెడ్డకి వాడిని వెనకేసుకు రాకూడదు అన్నారు పంతులు గారు. సూరమ్మ కదలికలేని స్తంభంలాగా నిలబడిపోయింది, కళ్ళప్పగించి చూస్తున్నది. వాడు విద్యావంతుడు అవ్వకపోయినా పేరు మోసిన దొంగ అవుతాడు. ఒకసారి బచ్చలి కూర ఎత్తుకుపోయాడు కూరలు అమ్మేవాడి దగ్గర. అది నాకు ఇచ్చాడని కూరలు అమ్మేవాడు నా ఎదుట నిగ్గు తీస్తే చెప్పాడు. నువ్వు ఆ బచ్చలి కూర తీసుకున్నావు, కొడుకు తెచ్చాడని మురిసిపోయావు. అలాగే గొడుగు తెచ్చి ఎవరో ఇచ్చారు అంటే వర్షాకాలం ఉపయోగించుదామని ఉంచుకో అన్నావట. ఎవరిచ్చారు ఏమిటి అని నిగ్గు తీసావా? లేదు. ఆ తర్వాత చిల్లర దొంగతనాల్లో ఆరితేరాడు. ఇంతెందుకు, ఆ మధ్యన ఎవరో నాకు ఇవ్వాల్సిన 10 రూపాయలు ఇస్తే దాన్ని టేబుల్ మీద పెట్టాను. ఆ పెట్టడం రాముడు చూశాడు. అది ఎప్పుడు కాజేశాడు. పోలీసులకు అప్పగించుతానని నేను గట్టిగా కోప్పడేసరికి జేబులో నుండి తీసి ఇచ్చేశాడు. ఇవన్నీ నీకు తెలియవు. ఇంకా కుర్రాడు కాబట్టి చిల్లర దొంగతనాలు చేస్తున్నాడు. ఇంకో 10 ఏళ్లకు దొంగగా మంచి అనుభవం వస్తుంది కాబట్టి పెద్ద దొంగగా మారతాడు.
విద్యావంతుడు అవ్వకపోయినా దొంగతనం చేయడంలో ఫస్ట్ అనిపించుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్దయినాక వాడు ఎందుకు పనికిరాడు అని చెప్పాడు పంతులు. పంతులు గారు వెళ్ళిపోయాడు. షావుకారు వద్ద రాముడు పలక పుస్తకం తీసుకుని కోపంతో సూరమ్మ ఇంటికి వెళ్ళింది. పుస్తకం పలక తల్లి తీసుకువెళ్ళిందని షావుకారు చెప్పాడు. ఇంటికి వెళ్ళాడు. సూరమ్మ బడిత చేతబట్టి ఇష్టం వచ్చినట్లు బాధింది. నిన్ను కాదురా బాధాల్సింది, నీ చెడు నడత చూడలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను. నీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు, అడ్డు లేకుండా దొంగతనాలు చేయొచ్చు, నిన్ను అని లాభం లేదు. బచ్చలి కూర తెచ్చిన నాడే చెప్పి ఉండాల్సింది. చింతించితే లాభం ఏమిటి, నేను ఏ నూతిలోనో దూకి చస్తాను అని కోపంతో వెళ్ళిపోయింది సూరమ్మ. రాముడు అడ్డు వెళ్ళి తల్లిని వెళ్ళొద్దని కాళ్ళా వేళ్ళా పడ్డాడు. ఇంకా ఆటలకు అల్లరి పిల్లలతో తిరగడానికి వెళ్ళను, అబద్ధాలు ఆడను, బుద్ధిగా చదువుకుంటాను అంటూ తల్లి మీద ప్రమాణం చేశాడు. సూరమ్మ శాంతించింది. రాముడిని దగ్గరకు తీసుకుంది.